డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 10th క్లాస్లోని రియల్ నెంబర్స్ అనే చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంటి? స్టార్టింగ్ లెమ్మా అంటున్నారు, థీరం అంటున్నారు, డౌట్ ఉంటుందేమో. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది ఏమైనా 2 నెంబర్స్ తీసుకోండి. సమ్ 5 ఒకటి, 13 ఒకటి. వీటిని డివైడ్ చేయడం మనకు వచ్చు కదా. 13ని 5 చేత డివైడ్ చేయండి. 5 2s 10, రిమైండర్ 3. ఇది అందరికీ తెలుసు. ఇలా చేస్తున్నప్పుడు మనకి దీనికి దానికి ఒక్కొక్క పేరు పెడతాం. దీన్ని కోషెంట్ అని, కోషెంట్, దీన్ని రిమైండర్ అని. ఓకే, సో సింపుల్గా క్యూ, దిస్ ఈజ్ ఆర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్ అనేది 0 అవ్వచ్చు, రిమైండర్ అనేది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. అంతకంటే ఎక్కువ అవ్వకూడదు. ఓకేనా? ఇక్కడ కోషెంట్ 2. ఇప్పుడు 13 ఎలా రాస్తాం? ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూడండి. 13 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 5 ఇంటూ టూ ప్లస్ 3 అని రాయొచ్చు కదా. చూడండి, 5 2s 10, 10 + 3 13. ఓకే కదమ్మా. ఇప్పుడు దీన్ని ఏమనుకుంటానంటే, దీన్ని ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను. అప్పుడు ఏ అంటే ఏంటి? 13 కదా. అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదేంటి? బి. క్యూ అంటే 2, బీక్యూ ప్లస్ ఆర్ అంటే 3, అదే ఆర్. సో చూడండి, ఫస్ట్ మనకి ఏ నెంబర్స్ ఇచ్చాడు? 5 3 అనే 2 నెంబర్స్ ఇచ్చాడు. అవి ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్. ఇవి ఇచ్చినవి ఏబీలో. మనకు వచ్చినవి ఏంటి? క్యూఆర్లు. క్యూఆర్ అవేంటి? 2 3. ఇవి ఎలా ఉన్నాయి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఎలా వచ్చింది మనకి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్ వాల్యూ చూడండి, ఆర్ వాల్యూ 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అంటే 5 దాటకూడదు. అంటే ఏంటి? ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్, ఇక్కడ ఏంటి ఎలా రాస్తాము? రిమైండర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ 3 అని రాస్తాము. ఇక్కడ 3 ప్లేస్లో ఏంటి రాస్తామంటే 3 ఏంటి ఇక్కడ? 5 ప్లేస్లో ఏంటి రాస్తాము? బి రాస్తాం. అంటే 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. సో దీన్ని ఏమంటామంటే మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటాం. సో మనకి ఇచ్చినవి, గివెన్ ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, దేర్ ఎగ్జిస్ట్ 2 పాజిటివ్ ఇంటీజర్స్, again 2 integers q comma r such that a is equals to bq plus r where 0 less than or equal to r less than b. So this is known as Euclid's division lemma. Euclid's division lemma. So statement రాస్తున్నాను చూడండి. Given any 2 positive integers a and b, there exists unique integers q and r. చూడండి, q and r such that a is equals to bq plus r where 0 less than or equal to r less than b. So this is what? This is Euclid's division lemma. ఇది మనం చేయాలి. సో మనకు ఒక సమ్ ఇస్తూ ఉంటాడు, కొన్ని నెంబర్స్ ఇస్తాడు, ఏ అని ఇస్తాడు, బి అని ఇస్తాడు. ఇచ్చి చూడండి, ఫర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 7, బి ఈజ్ ఈక్వల్స్ టు 18, ఫైండ్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇలా ఇస్తాడు. మనం చేయగలమా, చేయలేమా? ఇది మళ్ళీ సేమ్ ఇప్పుడులాగే ఎలా రాస్తారు చూడండి. ఏం చేయాలి ఇప్పుడు? ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఏని బి చేత డివైడ్ చేయాలి. ఏని చూడండి, డివైడ్ చేసేది ఏంటి? ఇలా ఉంది. డివైడ్ చేసేది బి. ఇలా ఇచ్చాడని చెప్పేసి మనం చిన్నది ఏ అని
పెద్దది బి అని 7 చేత 8ని డివైడ్ చేయకూడదు. వాడు ఏ ఇస్తాడు, బి ఇస్తాడు, బి చేతే డివైడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బి ఎంత ఉంది 18, ఏ ఎంత ఉంది 7. సో ఇక్కడ ఎలా రాస్తారు 18 ఎంత 7 ఎంత వస్తుంది ఇక్కడ 0 0 7. ఇక్కడ క్యూ ఎంత వచ్చింది, క్యూ ఎంత వచ్చింది 0, ఆర్ ఎంత వచ్చింది 7. దేర్ఫోర్ ఇలా రాస్తామా when 7 is divided by 18 we get quotient ఎంత వచ్చింది q is equals to 0, చెరిపేస్తున్నాను, q is equals to 0 అండ్ రిమైండర్ r is equals to ఎంత r 7 రాసాం కదా. మళ్ళీ సార్ రాస్తున్నాను చూడండి 7 18 0 0 7. సో బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా వీ కెన్ రైట్, ఎలా రాస్తాం 7 ఈజ్ ఈక్వల్స్ టు 18 ఇంటూ 0 ప్లస్ 7. ఇది ఇలా చేయాలి. సో ఇది ఫస్ట్ది. ఇలా మీరు ఏ సమ్ ఇచ్చినా చేయగలరు కదా. చూడండి ఇక్కడ మన డూ దిస్లో పేజ్ నెంబర్ 3లో రఫ్ చేసేస్తున్నాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, చూడండి డూ దిస్ ఇచ్చాడు మనకి పేజ్ నెంబర్ 3లో డూ దిస్ ఇచ్చాడు. పేజ్ నెంబర్ 3 ఇందులో మనకు 4 సమ్స్ ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 13, బి ఈక్వల్స్ టు 3, సెకండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8, బి ఈక్వల్స్ టు 80, థర్డ్ ఏ ఈక్వల్ టు 125, బి ఈక్వల్స్ టు 5, ఫోర్త్ ఏ ఈక్వల్స్ టు 132, బి ఈక్వల్స్ టు 11. సో మీరు యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగించి మరి క్యూఆర్లో ఫైండ్ అవుట్ చేయగలరు కదా. మీరు ఇక్కడ చూడండి ఏం చేయాలి, చూడండి బి చేత డివైడ్ చేయాలి, ఏ చేత కాదు బి చేత డివైడ్ చేయాలి. అంటే ఇక్కడ 13, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది ఏ ఈజ్ ఈక్వల్, అలా ఇక్కడ బి చేత అంటే 8 బి చేత డివైడ్ చేయాలి. నెక్స్ట్ దీనికి 125, థర్డ్ దానికి, ఇది ఫస్ట్ దానికి, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో 115 ఇక్కడ 5 ఉంది. అలాగే ఫోర్త్ దానికి 132 11 చేత. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి క్యూఆర్. సో దీన్ని ఏమంటామంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగించి 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. సో ఫైండ్ ఒక సమ్ చెప్తున్నాను చూడండి, ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్, అయితే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇది సో 2 నెంబర్స్, ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి, మనం దానికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 18. ఇక్కడ ఏ అని బి అని ఏం ఇవ్వలేదు, మనం దీనికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ అనుకోవడానికి లేదు, ఇది బి అనుకోవడానికి లేదు. మనం ఏం చేస్తామంటే హెచ్సిఎఫ్ కట్టుకున్నప్పుడు చిన్న నెంబర్ ఏదైతే ఉందో చిన్న నెంబర్ చేత పెద్ద నెంబర్ డివైడ్ చేస్తాం. చిన్న నెంబర్ ఏంటి 12, ఇక్కడ 18. ఇక్కడ 18 12 ఇచ్చినా సరే ఇలాగే రాస్తాం. స్మాల్ నెంబర్ చేత బిగ్ నెంబర్ మనం డివైడ్ చేస్తాం. సో చూడండి 18 ఎన్ టైమ్స్ వస్తుంది మనకి 12 వన్స్ 12, రిమైండర్ 6 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంతటితో ఆగిపోం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ డివైజర్ చూసారా, దాన్ని ఇక్కడ తీసుకొస్తాం. 12 ఎన్ టైమ్స్ వస్తుంది చూడండి, 6 2s 12,
రిమైండర్ ఎంత వచ్చింది 0. అంటే మనకి ఇలాగ రిమైండర్ 0 ఏ నెంబర్తోనైతే వస్తుందో ఆ నెంబర్నే మనం HCF ఆఫ్ గివెన్ 2 నెంబర్స్ అంటాం. HCF ఆఫ్ గివెన్ 2 నెంబర్స్. ఇలా మనం HCFని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి మనం మ్యాటర్ రాయాలి. చూడండి, 18ని 12 చేత డివైడ్ చేస్తున్నప్పుడు వచ్చిన కోషెంట్ 1 అని, రిమైండర్ 6 అని రాయాలి. ఎలా రాస్తాము చూడండి. సొల్యూషన్: when 18 divided by 12 we get quotient. What is quotient? Q is equals to 1, remainder R is equals to 6. R is equals to 6. So by Euclid division lemma ఎలా రాస్తారమ్మా? 18 is equals to 12 into 1 plus 6. ఇప్పుడు అయిపోయింది. బట్ ఇక్కడ 0 రావాలి మనకి. ఇక్కడ 0 రాలేదు. 0 వచ్చే వరకు మనం అలా చేస్తూనే ఉండాలి. 0 రాలేదు కాబట్టి కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ 6 వచ్చింది. సో ఈ ముందు డివైజర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. ఎంత ఉంది? ముందు డివైజర్ ఎంత ఉంది? 12 ఉంది. సో 12 ఇక్కడ తీసుకున్నాను. 6 2s 12, రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు ఎలా రాస్తారు? మ్యాటర్ ఎలా రాస్తాం? ఇప్పుడు when 12 divided by 6 quotient is 2, remainder is 0. అది రాయండి. సో when 12 divided by 6 we get Q is equals to 2, R is equals to 0. Therefore by Euclid's division lemma ఎలా రాస్తామమ్మా? 12 is equals to 6 into 2 plus 0. ఇలా 0 వస్తే క్వశ్చన్ ఎండ్ అయిపోయినట్టే. సో ఆ 0 ఎప్పుడు వచ్చింది? ఈ 6 చేత డివైడ్ చేసినప్పుడు కదా వచ్చింది. సో దేర్ ఫోర్ HCF ఆఫ్ 12 అండ్ 18 ఈజ్ 6. ఇలా చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం HCF ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకో సమ్ తీసుకొని చూద్దాం. పెద్ద నెంబర్స్ లాంటి తీసుకొని చూద్దాము. ఇక్కడ కూడా HCF ఫైండ్ అవుట్ చేయడం గురించి మనకి పేజ్ నెంబర్ 4లో డూ దిస్ ఇచ్చాడు. డూ దిస్ ఇన్ పేజ్ నెంబర్ 4. పేజ్ నెంబర్ 4లో ఇచ్చాడు. ఇందులో పెద్ద నెంబర్ ఏమైనా ఉంటే తీసుకుంటాను నేను. ఫస్ట్ది ముందు అన్నీ రాస్తానులేండి. 50 70, సెకండ్ 96 72, థర్డ్ 300 550, ఫోర్త్ 1860, 2015. ఇప్పుడు మామూలుగా ఇదే క్లాస్ రూమ్లో కానీ అయితే ఈ 4 సమ్స్ రాస్తే మీరు ఏ సమ్ చెప్పమంటారు? 4th సమ్మే చెప్పమంటారు. సో నేను ఆ 4th సమ్మే చెప్తున్నాను చూడండి. సో ఈ మిగతా 3 సమ్స్ మీరు చేయొచ్చు, ఈజీ చేయొచ్చు. సో 4th సమ్ చూద్దాం. ఏంటి ఇక్కడ? గివెన్ నెంబర్స్ అని రాద్దాము. గివెన్ నెంబర్స్ ఏంటవి? 1860, 2015. ఇక్కడ ఇది ఏ, ఇది బి, లేకపోతే ఇది బి, ఇది ఏ అనుకోవడానికి లేదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. సో ఇందులో స్మాల్ నెంబర్ ఏంది? 1860. బిగ్ నెంబర్ ఏంటి? 2015. సో స్మాల్ నెంబర్ చేత బిగ్ నెంబర్ని డివైడ్ చేయాలి. సో ముందు ఏం చేద్దామంటే మ్యాటర్ తర్వాత రాద్దాము. ఇది ముందు ఇక్కడ డివిజన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఈ డివిజన్ ప్రకారంగా చేసిన తర్వాత అప్పుడు మ్యాటర్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి? ఇక్కడ 2015 ఉంది. 2015ని 1860 చేత డివైడ్ చేయండి. సో 1860s 1 టైం చూసుకుంటే ఎంత వస్తుంది? 1860. ఒక 2s పెట్టామనుకోండి 3720 వెళ్ళిపోతుంది. కాబట్టి 2 అంటే ఎక్కువైపోతుంది, ఇక్కడ ఎక్సీడ్ అయిపోతుంది. కూడా 1 తీసుకుందాం. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. 5లో 0 పోతే 5, 11లో 6 పోతే 5 కదా. ఇక్కడ 11 వస్తుంది, ఇది 5, ఇక్కడ 9 1. ఓకే, సరిపోయింది కదా. 11 1. ఓకే, 155 వచ్చింది.
ఎంత వచ్చింది 155. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చిందా? రిమైండర్ 0 రాలేదు. సో అప్పుడు ఏం చేయాలి? ఈ ముందు డివైజర్ ఏది ఉంది? 1860 ఉంది. 1860ని మళ్ళీ 155 చేత డివైడ్ చేయాలి. 1860ని 150 చేత డివైడ్ చేయాలి. చూడండి ఎన్నిసార్లు వస్తుంది. మనం ఎలా చేయాలంటే ఎప్పుడు కూడా ఇలా చూసుకోవాలమ్మా. ఈ 0 తీయాలి, 5 తీయాలి. 15 12s 180 అంటే 12 రావచ్చేమో చూద్దాం. 155 into 12, 12 5s 66, 12 5s 66, 66, 6, 12 1s 12 plus 6 18 సరిపోయింది. 1860. సో 155 లేకపోతే 155 12s వేసి వచ్చు. 1860 ఈక్వల్స్ టు 0. రిమైండర్ వచ్చిందా లేదా? రిమైండర్ 0 వచ్చిందా లేదా? రిమైండర్ 0 దేంతో వచ్చింది మనకి? 155 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది? 155 అవుతుంది. సో ఇప్పుడు ఎలా రాయాలి? ఇప్పుడు ఎన్ని డివిజన్స్ అయ్యాయి? ఇది ఒక డివిజన్ అయింది, ఇది ఒక డివిజన్ అయింది. సో 2 డివిజన్స్ మళ్ళీ ఇక్కడ రాయాలి. ఏం రాస్తారు చెప్పండి? ఫస్ట్ when 2015 ఈజ్ డివైడెడ్ బై 860 we get quotient. What is quotient? Quotient Q is equals to 1, remainder R is equals to 155. So by Euclid's division lemma, EDL అంటే Euclid's division lemma ఏంటి రాస్తారు చూడండి. 2015 ఈక్వల్స్ టు ఇది రాయడం రావాలి. 2015 ఈక్వల్స్ టు 1860 into 1 ప్లస్ ఆర్ 155. ఇక్కడ 0 రాలేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. వెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెన్ 1860ని 155 డివైడ్ చేస్తున్నాం. వెన్ 1860 ఈజ్ డివైడెడ్ బై 155 we get quotient Q is equals to 1 and remainder R is equals to 0. Yes, 0 వచ్చింది మనకి ఇక్కడ. Therefore by Euclid's division lemma 1860 ఈక్వల్స్ టు 155 into 12 ప్లస్ 0. ఇప్పుడు మన హీరో 0 వస్తే మనకి ఆన్సర్ అయిపోయింది. 0 ఎప్పుడు వచ్చింది? దేని చేత డివైడ్ చేస్తే వచ్చింది? 155 చేత. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 1860 అండ్ 2015 ఈజ్ హౌ మచ్? 155. సో ఈ విధంగా మీరు హెచ్సిఎఫ్ని యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఉపయోగించి మనం చేయాలి. మామూలు హెచ్సిఎఫ్ అనేది మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేయడం వచ్చు, మనకి లోయర్ క్లాస్లో నేర్చుకున్నాము. ఓకే, ఇది వేరే మెథడ్ అనమాట. సో ఈ విధంగా మీరు చేయండి. సో క్లాస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.